ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఎప్పుడు వచ్చింది? సరస్వతీ పూజ మరియు అక్షరాభ్యాస ముహూర్త సమయము. వసంత పంచమిన అక్షరాభ్యాసం చేయడానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలీ విలాసాలతో స్తుతిస్తారు. శ్రీ పంచమిని వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తుంది. మాఘమాసము శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుని అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరు ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. శ్రీ పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడము అత్యంత శ్రేష్టం. ఈ రోజున ప్రారంభించే ఏ విద్య అయినా దిగ్విజయంగా కొనసాగుతుందని నమ్మకం. ఈ రోజున పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు పూలతో ముఖ్యంగా చామంతి, గన్నేరు పూలతో పూజ చేస్తారు. పరమాన్నము, దద్దోజనము లేదా పసుపు రంగులో ఉండే కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజిస్తారు. 2026 సంవత్సరంలో వసంత పంచమి తిథి ప్రారంభము 23వ తేదీ జనవరి 2026 శుక్రవారం తెల్లవారుజామున 2:28 ప్రారంభమై 24వ తేదీ జనవరి 2026 శనివారం తెల్లవారుజామున 1:46 వరకు పంచమి తిథి ఉన్నది. అక్షరాభ్యాస శుభ ముహూర్తము. ఈరోజు మొత్తము అభుజా ముహూర్తం అనగా రోజంతా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ పూజకు మరియు అక్షరాభ్యాసానికి అత్యంత అనువైన సమయాలు ఉదయం 7:13 నుండి మధ్యాహ్నము 12:33 వరకు. ఈ సమయము అత్యంత శ్రేష్టము. అక్షరాభ్యాసానికి ఇతర అనువైన రోజులు ఫిబ్రవరి 12, 2026 గురువారం మాఘ శుక్ల తదియ. ఈ రోజున రోహిణీ నక్షత్రము. మార్చి 16, 2026 సోమవారం పాల్గొన శుక్ల అష్టమి. ఈరోజు నక్షత్రం స్వాతి. అక్టోబర్ 25, 2026 ఆదివారం విజయదశమి. విద్యారంభానికి అత్యంత శక్తివంతమైన రోజు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడానికి గల ప్రాముఖ్యత చాలా విశిష్టతమైనది. దీని వెనక పురాణ కథనం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సృష్టి అంతా మూగగా అనగా శబ్దం లేకుండా ఉంది. అప్పుడు బ్రహ్మ తన కమండలం నుంచి నీటిని చల్లగా చతుర్భుజాలతో వీణను ధరించిన సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆమె వీణ పలకగానే సృష్టికి వాక్ వచ్చింది. అందుకే ఆమె పుట్టిన ఈ రోజున విద్యను ప్రారంభించడం అంటే సాక్షాత్ ఆ తల్లి ఆశీస్సులు పొందడమే. అక్షరాభ్యాసం అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడమే కాదు, అది వాక్కును సంస్కరించడము. సరస్వతీదేవి వాగ్దేవి. వసంత పంచమి నాడు బిడ్డ చేత మొదటి అక్షరం రాయించడం వల్ల ఆ బిడ్డకు స్పష్టమైన వాక్కు, ఏకాగ్రత మరియు జ్ఞానం సిద్ధిస్తాయని నమ్మకము. వసంత పంచమి రోజున అభూజ ముహూర్తం అంటారు. అంటే ఈ రోజున ప్రత్యేకంగా గడియలు, లగ్నాలు చూడవలసిన అవసరం లేదు. రోజంతా అత్యంత శుభప్రదమైనది. ఏ సమయంలోనైనా శుభకార్యాలు ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయవచ్చు. వసంత ఋతువు రాకతో ప్రకృతిలో కొత్త చిగురులు ఎలా వస్తాయో
అలాగే ఈ రోజున విద్యను ప్రారంభించడం వల్ల పిల్లల బుద్ధి కూడా వికసిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఈ రోజున బాసర సరస్వతి ఆలయాల్లో వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అక్కడ అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అక్షరాభ్యాసం చేయించే సమయంలో బియ్యం పోసిన పళ్ళెంలో బిడ్డ వేలిని పట్టుకొని ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయించడం ద్వారా విద్యను ప్రారంభిస్తారు. ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత సరస్వతి పూజ చేసి అక్షరాలను దిద్దిస్తారు. వసంత పంచమి కేవలం చదువుల తల్లి సరస్వతీదేవికి మాత్రమే కాకుండా ప్రేమ దేవుడైన కామదేవుని పునర్జీవనానికి కూడా సంబంధించిన విశిష్టమైన రోజు. దీని వెనుక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకుందాము. తారకాసుడు అనే రాక్షసుని అంతం చేయడానికి శివపార్వతుల కుమారుడు జన్మించాల్సి ఉంది. అయితే అప్పట్లో పరమశివుడు తీవ్రమైన తపస్సులో మునిగి ఉండడంతో ఆయన తపస్సును భగ్నం చేసి పార్వతీపై అనురాగం కలిగేలా చేయడానికి దేవతలు కామదేవుని పంపుతారు. కామదేవుడు తన పుష్ప బాణాలను శివునిపై ప్రయోగించగా కోపగించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి కామదేవుని భస్మం చేస్తాడు. కామదేవుడు భస్మమైన తర్వాత ఆయన భార్య అయిన రతీదేవి తీవ్రంగా విలపించి తన భర్తను పునర్జీవింపజేయమని శివుని ప్రార్థిస్తుంది. రతీదేవి తపస్సునకు మెచ్చిన పరమశివుడు ఆమెకు ఒక వరం ఇస్తాడు. కామదేవుడు ఇకపై ఎవరికి భౌతికంగా కనిపించడాన్ని కేవలం భావరూపంలో అందరిలో ఉంటాడని చెప్తాడు. ఈ పునర్జీవనం జరిగిన రోజే వసంత పంచమి అని పురాణ కథనము. వసంతుడు కామదేవునికి అత్యంత ప్రియమైన మిత్రుడు. ఈ రోజున రతీదేవి కామదేవులను ఆరాధించడం వల్ల దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయని నమ్మకము. శ్రీ పంచమితోనే వసంత ఋతువుకు సంబంధించిన కళలు మొదలవుతాయి. ప్రకృతి పులకించే సమయం కాబట్టి దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ రోజున గాలిపటాలు ఎగరవేసే ఆచారం కూడా ఉంది. శ్రీ పంచమి రోజున పఠించవలసిన సరస్వతి శ్లోకం: యా కుందేందు తుషారహరధవళ యా శుభ్రవస్త్రామృత యా వీణవరదండమండితకర యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దివ్యై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ.